ఏపీలో మెగా డిఎస్సి రాసేటటువంటి ఆస్పిరెంట్స్ కి, అదేవిధంగా తెలంగాణలో టెట్ రాసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా బాగా యూజ్ అయ్యేటటువంటి మొక్కల్లో ప్రత్యుత్పత్తి, రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అనేటటువంటి ఈ చాప్టర్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో మనకి 7th క్లాస్ కవర్ అవుతుంది. అదేవిధంగా 10th క్లాస్ కూడా బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి ఈ టాపిక్ కూడా ఇక్కడ కవర్ అవుతుంది. సో కాబట్టి రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా మనకి కంప్లీట్ గా దీనికి సంబంధించి అంటే స్కూల్ స్టాండర్డ్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా టాపిక్ ని మొత్తం కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేటటువంటి చాప్టర్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. దీంట్లో మరి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాదాపు పుష్పానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలు మొత్తం కూడా ఇక్కడ మనం కవర్ చేసుకుంటూ మనం మాట్లాడదామండి. అయితే దీంట్లో చూడండి, మనకి పుష్పం తీసుకున్నట్లయితే పుష్పానికి మనకి ఒక కాడ లాంటి భాగం ఉంటుందండి. దీన్ని పుష్ప వృంతము లేదా పెడికిల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పుష్పానికి ఒక కాడ లాంటి భాగాన్ని పెడికిల్ అని, పుష్ప వృంతం అని చెప్తారు. ఈ పుష్ప వృంతం పైన ఉండేటటువంటి ఉబ్బినటువంటి భాగాన్ని పుష్పాసనము అని చెప్పడం జరుగుతుంది. ఇది పుష్పాసనం అంటారు. దీన్ని థెలామస్ అంటారు. పుష్పాసనము లేదా థెలామస్ అనేటటువంటి భాగం అనేది మనకి ఈ పుష్ప వృంతం పై భాగంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ పుష్ప ఆసనం ఏదైతే ఉందో థెలామస్, దానిపైన మొక్కల్లో పుష్పంలో ఉన్నటువంటి అన్ని భాగాలన్నీ కూడా దాని మీద అమరి మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఈ పుష్పంలో ఉండేటటువంటి భాగాలు చూడండి, ఇక్కడ మనకి పుష్పంలో మనకి పుష్ప వృంతము, పుష్పాసనం అనేటటువంటి రెండు ముఖ్యమైన భాగాలు మనం ఇప్పుడు చెప్పాము. అంటే పుష్పానికి ఉండేటటువంటి కాడ లాంటి భాగాన్ని పుష్ప వృంతము లేదా పెడికిల్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత పుష్పాసనం, పుష్పంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా దేని మీద అమరి ఉంటాయంటే ఈ పుష్పాసనం అనేటటువంటి భాగం మీద ఇవి అమరి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్, పుష్పంలో ఉన్నటువంటి భాగాన్ని మొత్తాన్ని కూడా మనం రెండు సముదాయాలుగా విభజించవచ్చు. అవేంటి అంటే అనావశ్యక భాగాలు, ఆవశ్యక భాగాలు. ఈ విధంగా మనకి పుష్పంలో ఉన్నటువంటి భాగాల్ని అనావశ్యక భాగాలు, ఆవశ్యక భాగాలు అనే రెండు భాగాలుగా విభజించవచ్చు. మరి అయితే ఈ అనావశ్యక భాగాలు తర్వాత ఆవశ్యక భాగాలు ఏముంటాయో చూద్దాం. అనావశ్యక భాగాల్లో రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు ఉంటాయండి. అంటే పుష్పానికి ఉండేటటువంటి రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు ఇవి రెండు కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే అనావశ్యక భాగాల కిందకి మనం చెప్పొచ్చు. అంటే ఏంటి, ఇవి తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది వీటికి. సో కాబట్టి వీటిని అనావశ్యక భాగాలు అంటున్నారు. తర్వాత ఆవశ్యక భాగాలు, పుష్పంలో బాగా ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆవశ్యక భాగాలని చెప్తారు, ఎసెన్షియల్ పార్ట్స్ అని చెప్తారు. మరి ఎసెన్షియల్ పార్ట్స్ లో మనకి చూడండి, కేసరావళి, అండకోశం. సో ఇవే మనకి జనరల్ గా ఒక పుష్పం తీసుకున్నట్లయితే రక్షక పత్రావళి ఉంటుంది, ఆకర్షక పత్రావళి ఉంటుంది, కేసరావళి, అండకోశం ఉంటాయి. సో దీంట్లో ఈ నాలుగు భాగాలు మనం రెండు సముదాయాలు లేకపోతే రెండు కేటగిరీలుగా వీటిని డివైడ్ చేయడం జరిగింది. అనావశ్యక భాగాలు అనేవి ఏమిటి అంటే రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు. ఇదిగోండి క్యాలెక్స్, కొరల్లా రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు రెండింటిని కూడా అనావశ్యక భాగాలు అంటారు. అంటే అనావశ్యక భాగాలు అంటే పూర్తిగా అసలు ఉపయోగపడవని కాదు, మనకి ప్రయారిటీలో తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి వీటిని అనావశ్యక భాగాలు అంటారు. తర్వాత ఆవశ్యక భాగాలు తీసుకున్నట్లయితే ఎసెన్షియల్ పార్ట్స్ లో కేసరావళి, అండకోశం ఇవి రెండు కూడా ఆవశ్యక భాగాలు. అంటే స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి భాగాల్ని మనం ఏమంటున్నారంటే కేసరావళి, అండకోశం అని పిలుస్తారు. ఈ కేసరావళి, అండకోశం ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యమైనటువంటి భాగాలు కాబట్టి వీటిని ఆవశ్యక భాగాల కిందకే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇవి రెండింటిని గురించి చూద్దాం. కేసరావళి తీసుకున్నట్లయితే కేసరావళిలో మనకి పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని కేసరావళి అంటారు. దీనికి ఇంకో పేరు ఏంటి అంటే యాండ్రూసియం అంటారు. యాండ్రూసియం లేకపోతే స్టామిన్ అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్, స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాన్ని అండకోశము అని చెప్తారు. అండకోశము లేకపోతే గైనోసియం అంటారు. గైనోసియం లేదా పిస్టిల్ అనేటటువంటి పేరుతోటి దీన్ని పిలవటం జరుగుతుంది. సో కాబట్టి మనకి పుష్పంలో ఉన్నటువంటి భాగాల్లో పుష్పవృంతం ఉంటది, దాని తర్వాత దానిపైన పుష్పాసనం ఉంటది. ఆ మిగిలినటువంటి భాగాల్ని రెండు గ్రూపులుగా డివైడ్ చేసాము. అనావశ్యక భాగాలని చెప్పాము, రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, క్యాలెక్స్, కొరల్లా. తర్వాత ఆవశ్యక భాగాలు తీసుకున్నట్లయితే ఆవశ్యక భాగాల్లో మనకి కేసరావళి, అండకోశం. అంటే ఏంటి, స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి భాగాలకు సంబంధించినటువంటి రెండు భాగాల్ని మనం ఆవశ్యక భాగాల కింద మనం పరిగణించడం జరిగింది. కేసరావళిని పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని కేసరావళి అని పిలుస్తారండి. తర్వాత స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాన్ని అండకోశం అంటారు, దాన్ని గైనోసియం అంటారు. పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని లేదా కేసరావళిని ఆండ్రూసియం లేదా స్టామిన్ అని పిలవటం జరుగుతుంది.
ఇప్పుడు కేసరావళి గురించి చూద్దాం. కేసరావళిలో మనకి 2 భాగాలు ఉంటాయి. కేసరావళి అనేటటువంటి పురుష ప్రత్యుత్పత్తి భాగంలో ఒక కాడలాగా ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే ఫిలమెంట్ లేదా కేసర దండము అని పిలుస్తారు. తర్వాత దాని చివర ఉన్నటువంటి ఒక కోశం లాగా ఉన్నటువంటి దాన్ని పరాగ కోశము లేదా యాంతర్ అని చెప్తారు. ఇది యాంతర్. ఇది కేసర దండము, కాడలాగా ఉన్నటువంటి దాన్ని కేసర దండము ఫిలమెంట్ అంటారు. దాని పై భాగంలో ఉన్నటువంటి ఒక బుడగలాగా ఉన్నటువంటి నిర్మాణాన్ని పరాగ కోశము లేదా యాంతర్ అంటారు. దీని లోపల మనకి పరాగ రేణువులు తయారవుతాయి. పరాగ కోశంలో పరాగ రేణువులు పరిపక్వం చెందిన తర్వాత అవి పగిలిపోయి పరాగ కోశం పగిలిపోయి ఆ పరాగ కోశంలో ఉన్నటువంటి పరాగ రేణువులు అనేవి బయటికి రావటం జరుగుతుంది. ఇట్లా బయటికి రావటం జరుగుతుంది. ఇవి పురుష ప్రత్యుత్పత్తి భాగం. అర్థమైంది కదా. పుష్పంలో ఉన్నటువంటి పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని కేసరావళి అంటారు. దీనికి ఇంగ్లీష్ లో ఆండ్రూసియం అంటారు. తర్వాత స్టామిన్ అని పిలుస్తారు. ఈ కేసరావళి అనేటటువంటి పురుష ప్రత్యుత్పత్తి భాగంలో మనకి 2 భాగాలు కనిపిస్తూ ఉంటాయి. కాడలాగా ఉన్నటువంటి దాన్ని కేసర దండం అంటారు. దానిపైన ఒక కోశం లాగా ఉన్నటువంటి దాన్ని పరాగ కోశం అని చెప్తారు. ఈ పరాగ కోశాన్ని యాంతర్ అంటారు. కేసర దండాన్ని ఫిలమెంట్ అంటారు. పరాగ కోశం లోపల మనకి పరాగ రేణువులు ఉంటాయి. ఆ పరాగ రేణువులు పరిపక్వం చెందిన తర్వాత వాటిలో ఉన్నటువంటి పరాగ రేణువులు బయటికి రావడానికి ఈ పరాగ కోశాలు పగిలిపోయి వాటిలో ఉన్నటువంటి పరాగ రేణువులు బయటికి రావడం జరుగుతుంది. ఇది కేసరావళి పురుష ప్రత్యుత్పత్తి భాగం. నెక్స్ట్ అండకోశం. అండకోశాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అంటారండి. స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాన్ని అండకోశం అంటారు. మరి అండకోశంలో ఉన్నటువంటి భాగాలు 3 భాగాలు ఉంటాయి. అండాశయము, కీలము, కీలాగ్రము. సో ఈ 3 భాగాలు మనకి ఆ స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైనటువంటి అండకోశంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అండకోశాన్ని గైనోసియం అని పిలుస్తారు, లేకపోతే పిస్టిల్ అని కూడా పిలవటం జరుగుతుంది. మీరు ఈ పదాలన్నీ కూడా కొన్ని ఇంగ్లీష్ లో కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకి కొన్ని రకాలైనటువంటి పదాలు డైరెక్ట్ గా ఇంగ్లీష్ లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి గురుకులానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లో ఇవి ఇంగ్లీష్ లో కూడా పదాలు ఎక్కువ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి కంటెంట్ కి సంబంధించింది ఈ పదాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండకోశాన్ని గైనోసియం అంటారు. దీన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అంటారు. దీనికి ఇంకో పేరు ఏంటంటే పిస్టిల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ అండకోశంలో మనకి 3 భాగాలు ఉంటాయండి. అండకోశంలో అండాశయము, కీలము, కీలాగ్రం 3 భాగాలు ఉంటాయి. అండకోశంలో అండాశయము, కీలము, కీలాగ్రం ఈ 3 భాగాలు కలిపి ఏమని చెప్తారంటే అండకోశము అంటారు. అండకోశం అనేటటువంటిది గైనోసియం లేకపోతే అండకోశం అనేటటువంటి దాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అంటారు. దీంట్లో అండాశయము, కీలము, కీలాగ్రం అనే 3 భాగాలు ఉంటాయి. ఇది అండాశయము, ఇది కీలము, కీలాగ్రం. ఇది ఇక్కడ చూడండి, అండాశయము, కీలము, కీలాగ్రం. దీంట్లో మనకు కనిపిస్తుంది ఇది అండాశయము, కీలము, కీలాగ్రము. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. ఓకేనా. అండకోశం 3 కలిపి అండకోశం అంటారండి. తర్వాత ఇది పురుష ప్రత్యుత్పత్తి భాగం అంటే ఏంటి, కేసర దండము, పరాగ కోశాలు ఇవి కేసరావళి అంటారు 2 కలిపి. తర్వాత ఇంకా చూడండి, అండాశయము, కీలము, కీలాగ్రము. సో ఈ 3 భాగాలు అనేవి మనకి అండకోశంలో ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ అండాశయము. అండకోశంలో అండాశయము, కీలము, కీలాగ్రం అనేటటువంటి 3 భాగాలు ఉంటాయని చెప్పాము. మరి ఇప్పుడు ఈ అండాశయంలో ఉండేటటువంటి భాగాలు ఏంటియో చూద్దాం. ప్రతి ఒక్క అండాశయానికి అండవృంతం అనేది ఉంటుంది. అండాశయం లోపల మనకి అండవృంతం ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఇది అండవృంతము, ఇది అండవృంతము. దాని తర్వాత అండ కవచాలు. ఇక చూడండి, మనకి దీని చుట్టూ కూడా మనకి అండ కవచాలు అనేవి ఉంటాయి. ఓకేనా. అండ కవచాలు ఉంటాయి. తర్వాత దాని లోపల అండం అనేది ఉంటుంది. ఇది అండము. చూడండి, ఇది అండ వృంతము. తర్వాత ఇవి అండ కవచాలు. అండ కవచాల తర్వాత అండం ఉంటుంది లోపల. ఇది అండము. అండ వృంతము, అండ కవచాలు, అండము. తర్వాత మళ్ళీ అండం తీసుకున్నట్లయితే అండంలో ఉండేటటువంటి భాగాలు ఏంటి అంటే ఇది మొత్తం కూడా మనం అండం అని చెప్పాము. ఈ కలర్ కనిపించేది మొత్తం కూడా అండమే. ఈ అండంలో పెండకోశం కనిపిస్తుంది, రెడ్ కలర్ లో ఉన్నటువంటిది. ఇది పెండకోశము. పెండకోశము తర్వాత దీంట్లో మొత్తం మనకి దీని చుట్టూ ఉన్నటువంటి నీరు, పోషక పదార్థాలు ఉంటాయి. పెండకోశము, పోషక పదార్థాలు, నీరు ఈ 3 మనకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ, ఇది పెండకోశం. దీనికి బయట ఈ కనిపించేటటువంటిది మొత్తం కూడా ఏంటంటే నీరు, పోషక పదార్థాలు. కాబట్టి మనకి అండం లోపల మనకి ఏ భాగాలు ఉన్నాయంటే పెండకోశం ఉంటుంది, పోషక పదార్థాలు ఉంటాయి, నీరు అనేటటువంటి భాగాలు ఉంటాయి. ఇప్పుడు మరి పెండకోశం గురించి చూద్దాం. దీంట్లో కనిపించేటటువంటిది ఇది
పిండకోశం. ఇది పిండకోశం. పిండకోశంలో మనకి సంయోగ బీజ కణాలు అనేవి గ్యామటోఫైటిక్ సెల్స్ అనేవి ఉంటాయి. సంయోగ బీజ కణాలు అనేవి మనకి ఈ పిండకోశం లోపల ఉంటాయి. ఇది ఇక్కడ మనకి ఇక్కడ వేయటం జరిగింది. ఈ పిండకోశాన్ని మనం ఇక్కడ ఈ విధంగా చూపించచ్చు. ఈ పిండకోశంలో ఈ మొత్తం 7 కణాలు ఉంటాయండి. పిండకోశంలో ఉండేటటువంటి సంయోగ బీజ కణాలు గ్యామటోఫైటిక్ సెల్స్ అనేవి మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 7 కణాలు ఉంటాయి. పిండకోశంలో ఉండేటటువంటి కణాల సంఖ్య ఎన్ని అంటే 7 కణాలు ఉంటాయి. మరి ఆ 7 కణాలు అనేవి ఎట్లా ఉంటాయో చూద్దాం. 7 కణాల్లో ఒకటి స్త్రీ బీజ కణం, ఎగ్ సెల్. ఇది ఇక్కడ చూసేటటువంటిది ఇది స్త్రీ బీజ కణము. తర్వాత దీనికి పక్కన ఉన్నటువంటి 2 కణాలని సహాయక కణాలు అంటారు. ఈ రెండింటిని కూడా సహాయక కణాలు లేదా సినర్జిడ్స్ అని చెప్తారు. నెక్స్ట్ ఈ పిండకోశంలో పై భాగంలో కనిపించేటటువంటి 3 కణాలని ప్రతిపాదిత కణాలు, యాంటీపోడల్ సెల్స్ అని చెప్తారు. వీటిని ప్రతిపాదిత కణాలు, యాంటీపోడల్ సెల్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇవి 3. తర్వాత మధ్యలో చూడండి, మధ్యలో ఉన్నటువంటి కణాన్ని కేంద్ర కణము, సెంట్రల్ సెల్స్ అని చెప్తారు. ఇది మొత్తం కూడా కేంద్ర కణము, సెంట్రల్ సెల్. ఓకే, సో ఈ విధంగా మనకి పిండకోశంలో కణాలు అనేవి 7 కణాలు ఉంటాయి. కేంద్రకాలు 8 కేంద్రకాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, దీంట్లో 7 కణాలు ఉంటాయి, 8 కేంద్రకాలు అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. చూడండి, 7 కణాలు. 7 కణాలు ఏంటి అంటే చూడండి, ఇది స్త్రీ బీజ కణం, ఎగ్ సెల్. దీనికి 2 పక్క పక్కన ఉన్నటువంటివి సహాయక కణాలు, సినర్జిడ్స్. తర్వాత పై భాగంలో ఉన్నటువంటివి ప్రతిపాదిత కణాలు, యాంటీపోడల్ సెల్స్. నెక్స్ట్ మధ్యలో ఉన్నటువంటి కణాన్ని కేంద్ర కణము, అంటే కేంద్రం అంటే సెంట్రల్ ఉంటుంది కాబట్టి సెంట్రల్ సెల్ అంటారు, కేంద్ర కణం అంటారు. దీన్ని ద్వితీయ కేంద్రక కణాలు అని కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి ఇంకో పేరు ఏంటంటే ద్వితీయ కేంద్ర కణము అని చెప్తారు. సో ఈ విధంగా మనకి పిండకోశం లోపల మనకి దీని యొక్క నిర్మాణం అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది పిండకోశంలో. మరి పిండకోశంలో 7 కణాలు ఎట్లా ఏర్పడతాయి అనేది మనం ఒకసారి చూద్దాం. పిండకోశంలో 7 కణాలు అనేవి ఏ విధంగా ఏర్పడతాయి అనేది తీసుకున్నట్లయితే, ముందుగా ఒక స్థూల సిద్ధ బీజం అనేది మెగాపోర్ అంటారు. ఒక మెగాపోరు లేదా ఒక స్థూల సిద్ధ బీజ కణం అనేది మొదటిసారిగా ఏర్పడుతుంది. అది ఒక విభజన జరిపి 2 కణాలను ఏర్పడుతుంది. మళ్ళీ ఆ 2 కణాలు రెండవ విభజన చెంది 4 కణాలు ఏర్పరుస్తాయి. ఆ 4 కణాలు మళ్ళీ మూడోసారి విభజనలో పాల్గొని 8 కణాలని ఏర్పరుస్తాయి. ఆ ఏర్పడినటువంటి 8 కణాల్లో ఒక కణం నశించిపోగా మిగిలినటువంటి 7 కణాలు ఉంటాయి. ఆ 7 కణాల్లో మనకి ఒకటి స్త్రీ బీజ కణము, 2 సహాయక కణాలు, సినర్జిడ్స్, ప్రతిపాదిత కణాలు 3 ఉన్నాయి. తర్వాత ఒక కేంద్ర కణము లేదా సెంట్రల్ సెల్ అనేటటువంటిది ఒకటి ఉంది. సో కాబట్టి ఈ విధంగా మనకి పిండకోశంలో 7 కణాలు ఉంటాయి. ఒక్కొక్క కణంలో మరి కేంద్రకాలు ఎన్ని చూద్దాం. స్త్రీ బీజ కణంలో ఒకటే కేంద్రకం ఉంది. నెక్స్ట్ 2 సహాయక కణాల్లో కూడా ఒక్కొక్క కేంద్రకమే ఉంది. ప్రతిపాదిత కణాల్లో కూడా ఒక్కొక్క ప్రతిపాదిత కణంలో కూడా ఒక్కొక్క కేంద్రకం మాత్రమే ఉంది. కానీ మధ్యలో ఉన్నటువంటి సెంట్రల్ సెల్ ఏదైతే ఉందో కేంద్ర కణము, దాంట్లో 2 కేంద్రకాలు అనేవి ఉన్నాయి. సో కాబట్టి దాంట్లో మనకి 2 కేంద్రకాలు కనిపిస్తున్నాయి. అందుకని ఇక్కడ మనకి ఇది ద్వయ స్థితిలో ఉన్నట్టుగా లెక్క. ఇది దీంట్లో 2 కేంద్రకాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అన్నిట్లో కూడా ఒకే కేంద్రకం ఉంది. ఎంతో చూపిస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వేయటం జరిగింది. స్థూల సిద్ధ బీజం ఉంది. ఈ స్థూల సిద్ధ బీజం ఒకసారి విభజన చెందితే మొదటిసారి విభజన వలన 2 కణాలు ఏర్పడ్డాయి. ఈ 2 కణాలు కూడా మళ్ళీ రెండోసారి విభజనలో పాల్గొన్నప్పుడు దీని నుంచి 2 వచ్చినాయి, దీని నుంచి 2 వచ్చినాయి, మొత్తం 4 వచ్చాయి. నెక్స్ట్ ఈ 4 కణాలు మళ్ళీ మూడోసారి ఇంకొకసారి విభజనలో పార్టిసిపేట్ చేసినప్పుడు దీని నుంచి 2 కణాలు, దీని నుంచి 2, దీని నుంచి 2, దీని నుంచి 2, మొత్తం 8 కణాలు అనేవి ఏర్పడటం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా మనకి దీంట్లో 7 కణాలు, 8 కేంద్రకాలు అనేవి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. పిండకోశంలో 2 కేంద్రకాలు కలిగినటువంటి కణం ఏది అంటే కేంద్ర కణము, సెంట్రల్ న్యూక్లియస్ అని చెప్తారు. ద్వితీయ కేంద్ర కణం అని చెప్తారు దీన్ని. తర్వాత ఇది దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండి. నెక్స్ట్ మరి ఫలదీకరణం ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటిది చూద్దాం. ఫలదీకరణ ఏ విధంగా జరుగుతుంది అనేది తీసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ ఈ కీలాగ్రం మీద పరాగ రేణువులు వచ్చి కీలాగ్రం మీద పడినప్పుడు దాన్ని పరాగ సంపర్కం అంటారు. మరి అయితే ఈ పరాగ సంపర్కం దానికి సంబంధించింది మనం తర్వాత ఇప్పుడు ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇక్కడే డిస్కస్ చేద్దామండి. చూడండి,
పరాగరేణు వచ్చేసి కీలాగ్రం మీద పడితే దాన్ని పరాగ సంపర్కం అంటారు. పరాగ సంపర్కం వలన పరాగరేణువు కీలాగ్రం మీద పడిన తర్వాత ఇక్కడ చక్కెర పదార్థాలు తయారవుతాయి. ఇక్కడ చక్కెర పదార్థాలు ఆల్రెడీ ఉంటాయండి. ఆ చక్కెర పదార్థాలను తీసుకొని పరాగరేణువు మొలకెత్తడం జరుగుతుంది. పరాగరేణువు మొలకెత్తడం జరుగుతుంది. ఆ మొలకెత్తినటువంటి పరాగరేణువు నుంచి ఒక పరాగ నాళం అనేది వస్తుంది. పోలెన్ ట్యూబ్ అంటారు. ఆ పరాగ నాళం చూడండి ఇట్లా ఈ విధంగా కిందికి ప్రయాణం చేసి ఈ కీలం ద్వారా ప్రయాణం చేసి అండాశయం లోపలికి వస్తుంది. అండాశయం లోపల ఉన్నటువంటి అండంలో ఉన్నటువంటి పిండకోశంలోకి వచ్చింది పరాగనాళం. ఇక చూడండి ఎట్లా వచ్చింది. ఇట్లా వచ్చినటువంటి పరాగనాళం చివరి భాగంలో మనకి 2 పురుష కేంద్రకాలు ఉంటాయి, 2 మేల్ న్యూక్లియస్లు ఉంటాయి. ఇప్పుడు ఈ పిండకోశంలోకి వచ్చినటువంటి ఈ విధంగా లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినటువంటి పరాగనాళం చివర చిట్లిపోయి దాంట్లో ఉన్నటువంటి 2 పురుష కేంద్రకాలు పిండకోశంలోకి విడుదలవుతాయి. ఈ విధంగా విడుదలైన తర్వాత ఒక పురుష కేంద్రకం ఇక్కడ స్త్రీ బీజ కణం ఎగ్ సెల్ లో ఉన్నటువంటి కేంద్రకంతో కలుస్తుంది. కేంద్రకంతో కలిసినప్పుడు దాంట్లో ఎన్ను దీంట్లో ఎన్ను, దాంట్లో కేంద్రకం దీంట్లో కేంద్రకం 2 కూడా కలిసిపోయి 2n కండిషన్ లో ఉన్నటువంటి ద్వయ స్థితిలో ఉన్నటువంటి సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇక్కడ అండకణం తోటి ఆ సంయుక్త బీజం తర్వాత పిండం లాగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ ఇంకొక పురుష కేంద్రకం ఉంటుందని చెప్పాం, ఇంకొక మేల్ న్యూక్లియస్ ఉంటుందని చెప్పాం. ఆ మేల్ న్యూక్లియస్ దీనిలో ఉన్నటువంటి కేంద్ర కణం ఏదైతే ఉందో మధ్యలో ఉన్నటువంటి సెంట్రల్ న్యూక్లియస్, దాంట్లో సెంట్రల్ సెల్, ఆ సెంట్రల్ సెల్ కేంద్ర కణంలో ఉన్నటువంటి 2 పురుష కేంద్రకాలతోటి కలిసి ఆల్రెడీ ఈ ఒకటి న్యూక్లియస్ ఈ న్యూక్లియస్ కలిస్తే మనకి 2n కాస్త 3n కండిషన్ లో అంటే త్రయ స్థితిలో ఉన్నటువంటి మనకి పదార్థం తయారవుతుంది. దీన్ని అంకురచ్ఛేదము లేదా ఎండోస్పెర్మ్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంకురచ్ఛేదం ఎక్కడ ఏర్పడుతుంది అంటే అంకురచ్ఛేదం అనేది కేంద్ర కణం తోటి ఒక 2వ పురుష కేంద్రం కలవటం వల్ల మనకి త్రయ స్థితిలో ఉన్నటువంటి అంకురచ్ఛేదం ఏర్పడుతుంది. అంకురచ్ఛేదం ఏ స్థితిలో ఉంటుంది అంటే మనకి త్రయ స్థితిలో ఉంటుంది. కాబట్టి దాంట్లో 3 కేంద్రకాల కలయిక వల్ల ఏర్పడింది కాబట్టి అది త్రయ స్థితిలో ఉంటుంది, 3n కండిషన్ లో ఉంటుంది. ఇది ఇక్కడ అంకురచ్ఛేదం అనేది ఏర్పడుతుంది, ఎండోస్పెర్మ్ అంటారు. మరి ఎండోస్పెర్మ్ లేదా అంకురచ్ఛేదం యొక్క ఉపయోగం ఏంటి అంటే ఒక విత్తనం ఏర్పడిన తర్వాత ఇక చూడండి అయితే ఈ ఫలదీకరణ ఇక్కడ 2 సార్లు ఫలదీకరణం జరగటం జరుగుతుంది. మొదటి ఫలదీకరణ జరుగుతుంది, 2వ ఫలదీకరణ జరుగుతుంది. ఇక్కడ చూడండి మొదటి ఫలదీకరణ ఎక్కడ జరుగుతుందంటే దీంట్లో ఉన్నటువంటి స్త్రీ బీజ కణంతో మొదటి ఫలదీకరణం జరుగుతుంది. తర్వాత 2వ ఫలదీకరణ ఎప్పుడు జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర కణం దగ్గర జరుగుతుంది. సో కాబట్టి ఫలదీకరణని డబుల్ ఫర్టిలైజేషన్ అంటారు. ద్విఫలదీకరణ అండకణంలో జరుగుతుంది, ఎగ్ సెల్ లో జరుగుతుంది. 2వ ఫలదీకరణ కేంద్ర కణంలో జరుగుతుంది. ఈ విధంగా కేంద్ర కణంలో జరగటం ఒకటి, తర్వాత అండకణం ఎగ్ సెల్ లో ఇంకోటి జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మొత్తం ఆవృత బీజాల్లో 2 ఫలదీకరణలు జరుగుతాయి, డబుల్ ఫర్టిలైజేషన్ అంటారు. అంటే ద్విఫలదీకరణ త్రయస్థితిక అంకురచ్ఛేదం అనేది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ అంకురచ్ఛేదం ఏర్పడుతుందని చెప్పాం. 2వ ఫలదీకరణం జరగడం వల్ల అంకురచ్ఛేదం ఏర్పడుతుందని చెప్పినాం. ఏర్పడినటువంటి అంకురచ్ఛేదం అనేది 3n కండిషన్ లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. త్రయస్థితిలో ఉన్నటువంటి అంకురచ్ఛేదం అనేది ఏర్పడుతుంది. తర్వాత ఆ అంకురచ్ఛేదం ఏం చేస్తుంది అనేది విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక చూడండి ఇక్కడ స్త్రీ బీజ కణంలో ఫలదీకరణం అనేది జరిగిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడి అది ఒక పిండం లాగా పెరుగుతూ ఉంటుంది. ఆ పిండం లాగా తయారైన తర్వాత ఆ విత్తనం మనం ఎప్పుడైతే మనం విత్తనాన్ని నాటామో ఆ నాటినటువంటి విత్తనం నుంచి 2 బీజ దళాలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్ గా చూసే ఉంటాం, చింతగింజలు మొలకెత్తాయి అనుకోండి. మొలకెత్తినప్పుడు 2 మొలకెత్తగానే 2 పప్పు బద్దలు 2 అటు ఇటు పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ 2 బీజ దళాల్లో ఏముంటది అంటే అంకురచ్ఛేదం అనేటటువంటిది ఉంటుంది. అంకురచ్ఛేదం అనేది లేదా ఎండోస్పెర్మ్ అనేది పోషకాలు కలిగినటువంటి ఆహార పదార్థం. ఇది పోషకాలు కలిగినటువంటి ఆహార పదార్థం అండి ఇది. కాబట్టి ఈ బీజ దళాలు 2 కూడా ఆ అంకురచ్ఛేదం ఏదైతే ఉందో పోషకాలు కలిగినటువంటి దాన్ని అది ఉపయోగించుకొని ఆ మొక్క పెరగటం జరుగుతుంది. సో ఈ విధంగా ఉపయోగించుకున్న తర్వాత దీనికి ఆకులు రావటం జరుగుతుంది. ఈ ఆకులు వచ్చిన తర్వాత అది సొంతంగా కిరణజన్య సంయుక్తి ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి అంకురచ్ఛేదం అనేది ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అంకురచ్ఛేదం అనేది
అది పోషకాలు కలిగినటువంటి పదార్థము. బీజదళాలు వాటిని అంకురచ్ఛేదాన్ని తీసుకుని ఆ విత్తనం మొలకెత్తి పెరగడానికి ఉపయోగపడేటట్లు చేసింది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక చూడండి, ఇక్కడ మనకి పుష్పంలో భాగాలు తీసుకున్నట్లయితే పుష్ప వృంతం. మళ్ళీ ఒకసారి కొంచెం ఒక్క నిమిషం దీన్ని అడ్జస్ట్ చేస్తానండి. చూడండి, ఫ్యాన్ గాలి రావట్లేదు. అక్కడ ఉంటే చాలా అన్కంఫర్ట్ గా ఉంది చెప్పడానికి. రూమ్ మొత్తం కూడా సఫికేషన్ ఉంది. సో కాబట్టి ఓకే. చూడండి, ఓవరాల్ గా మళ్ళీ ఒకసారి దీనికి సంబంధించినటువంటి మొత్తం బ్రీఫ్ గా చూద్దామండి. పుష్పం అండి, పుష్పానికి ఉండేటటువంటి భాగాన్ని ఈ పుష్ప వృంతం అంటారు, దీన్ని పెడికిల్ అంటారు. దీనిపైన మనకి ఈ పుష్పంలో భాగాలు మొత్తం ఉండేటటువంటి భాగాన్ని పుష్పాసనం అని చెప్పడం జరుగుతుంది. దీన్ని పెడికిల్ అంటారు, సారీ థెలామస్ అంటారు ఈ పుష్పాసనం అనే భాగము. తర్వాత దీని మీద పుష్పంలో ఉండే భాగాలన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి. దీంట్లో రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి ఉంటుంది. రక్షక పత్రాలన్నింటినీ కలిపి రక్షక పత్రావళి అంటారు. ఆకర్షక పత్రాలన్నింటినీ కలిపి ఆకర్షక పత్రాలు అంటారు. క్యాలెక్స్, కొరల్ల, రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, ఇవి అనావశ్యక భాగాలు. తర్వాత ఆవశ్యక భాగాలు, కేసరావళి, అండకోశాన్ని ఆవశ్యక భాగాలు అంటారండి. ఇక చూడండి, కేసరావళిలో మనకి కేసర దండం ఉంటుంది, ఫిలమెంట్. దాని చివరి భాగంలో పరాగ కోశం అనేటటువంటిది ఉంటుంది. ఈ విధంగా పరాగ కోశం అంటారు, దీన్ని యాంతర్ అంటారు. ఈ పరాగ కోశం లోపల పరాగ రేణువులు అనేవి తయారవటం జరుగుతుంది. నెక్స్ట్ పుష్పంలో ఇంకా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం తీసుకున్నట్లయితే అండాశయము, కీలము, కీలాగ్రం అనే 3 భాగాలు ఉంటాయండి. అండాశయము, కీలము, కీలాగ్రము, ఈ 3 భాగాల్ని కలిపి అండకోశము అంటారు. గుర్తుపెట్టుకోండి, అండకోశం లోపల అండాశయం అనేది ఒక భాగం. ఈ మొత్తాన్ని కలిపి అండకోశం అంటారు. అండాశయము, కీలము, కీలాగ్రం, అండాశయము, కీలము, కీలాగ్రం 3 భాగాలు కలిపి అండకోశం అంటారు. పిస్టిల్ అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు అండాశయం అని చెప్పాం. అండాశయం లోపల మనకి అండాలు అనేవి ఉంటాయి. అండాశయం లోపల అండాలు అనేవి ఉంటాయి. ఈ అండాలు అనేవి ఒక్కొక్క పుష్పంలో ఒక్కొక్క సంఖ్యలో ఉంటాయి. కొన్ని పుష్పంలో అండాశయం లోపల అండాలు అనేవి ఒకటే ఉండొచ్చు, మరి కొన్నిట్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 100 ఉండవచ్చు, 500 ఉండొచ్చు. సో కాబట్టి ఒక్కొక్క ఫలంలో, అంటే ఒక్కొక్క పుష్పం లోపల ఉండేటటువంటి అండాశయంలో ఉండేటటువంటి అండాలని బట్టి మనకి దాంట్లో ఉండే విత్తనాలు తయారవుతాయి. గతంలో కూడా చెప్పాం మనం, అండాశయం మొత్తం కూడా ఒక కాయలాగా, పండులాగా తయారవుతుందని చెప్పాం. చూడండి, ఈ అండాశయం మొత్తం కూడా ఇది, ఈ అండాశయము, కీలము, కీలాగ్రం చెప్పాం కదా, ఈ భాగం మొత్తం కూడా మనకి ఒక పండు, కాయలాగా తయారైతే దాంట్లో అండాశయంలో ఉన్నటువంటి అండాలు అనేవి విత్తనాల్లాగా మనకు మారుతుంది జరుగుతుంది. ఎన్ని అండాలు ఉంటే అన్ని విత్తనాలు తయారైతాయి. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అండాశయము, కీలము, కీలాగ్రం. సో ఈ 3 భాగాలు అనేవి ఉంటాయండి. అండాశయం లోపల అండాలు ఉంటాయి. ఇది కీలము, ఇది కీలాగ్రం. ఇది తర్వాత అండాశయం ముఖ్యమైనటువంటి భాగము. ఇక తీసుకోండి, మరి అండాశయం తీసుకున్నట్లయితే అండాశయము, కీలము, కీలాగ్రం ఉంటాయని చెప్పాము. అండాశయం లోపల మనకి మళ్ళీ ఏ భాగాలు ఉంటాయంటే, ఎన్ని అండాలు ఉంటే అన్నిటికీ, ప్రతి ఒక్క అండానికి కూడా ఒక అండవృంతం ఉంటుందండి, అండ కవచం ఉంటుంది, తర్వాత అండం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిక్కుడుగాయ ఉంది. చిక్కుడుగాయ అనేది అండాశయం. దీని లోపల మనకి అండాలు ఉన్నాయి. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 3 గింజలు ఉన్నాయి అనుకున్నాం, ఓకేనా. దీంట్లో ఇది అండాశయం మొత్తం. దీంట్లో ఎన్ని అండాలు ఉన్నాయి? 3 అండాలు ఉన్నాయి కాబట్టి 3 అండాల నుంచి కూడా 3 గింజలు అనేవి తయారవుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, అండాశయం మొత్తం కాయలాగా మారితే ఈ అండాశయం లోపల ఎన్ని అండాలు ఉంటే అన్ని విత్తనాలు అనేవి తయారవటం జరుగుతుంది.
తర్వాత ప్రతి ఒక్క అండం గురించి తీసుకున్నట్లయితే ఇంకా ఏముంటాయి, అండంతో పాటు ఈ అండాశయం ఉంది, ఇది మొత్తం అండాశయం. అండాశయంలో ఏమున్నాయి, అండం ఉంది, అండంతో పాటు అండ వృంతం ఉంది, చూడండి ఇది మొత్తం అండాశయం. దీంట్లో అండాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అండానికి అండ వృంతం ఉంటుంది, ప్రతి ఒక్క అండానికి కూడా అండ కవచం ఉంటాయి. ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఇది మొత్తం కూడా అండాశయము. అండాశయం లోపల అండ వృంతము, అండ కవచాలు, అండాలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క అండం అనేది ఒక విత్తనం లాగా మారుతుంది. ఓవ్యూల్స్ అంటారు వాటిని. ఈ అండం అనేది విత్తనం లాగా మారిన తర్వాత అండం చుట్టూ ఉన్నటువంటి అండ కవచాలు ఏవైతే ఉన్నాయో, ఇంటెగ్యుమెంట్స్, అండ కవచాలన్నీ కూడా విత్తన కవచాల లాగా మారతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బఠానీ గింజలు చూసే ఉంటాం మనం. బఠానీ గింజల పైన పొట్టు ఉంటుంది. ఆ పొట్టు అనేది ఏంటి అంటే ఈ అండాశయం లోపల ఉన్నటువంటి అండ కవచాలు అనేవి వాటిగా చెప్పొచ్చు. నెక్స్ట్ అండం తీసుకుందాం. అండం తీసుకుంటే అండం లోపల మనకి ఏ భాగాలు ఉంటాయంటే చూడండి, పిండకోశం అనేటటువంటి భాగం ఉంటది, పోషక పదార్థాలు, నీరు ఉంటాయి. చూడండి ఇది మొత్తం కూడా ఇదే, ఇది మొత్తము అండం. అండం లోపల మనకి పిండకోశం ఉంటది, తర్వాత నీరు, పోషక పదార్థాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇప్పుడు దీన్ని మనం ఇంకా పైకి చూపించినట్లయితే ఇది అండం అన్నట్లయితే అండం లోపల ఈ విధంగా మనకి పిండకోశం ఉంటుంది. ఇది పిండకోశం, ఇది మొత్తం అండం. ఓకేనా, అండానికి బయట అండ కవచాలు ఉన్నాయి, కింద అండానికి కింద అండవృంతం ఉంది. ఇది అండవృంతము, అండ కవచాలు, దీని లోపల దీని లోపల పిండకోశం ఉంది. ఈ పిండకోశంలో మనకి ఇట్లా 8 కేంద్రకాలు అనేవి ఉన్నాయి. ఓకే, 7 కణాలు ఉన్నాయి, 8 కేంద్రకాలు కలిగినటువంటి పిండకోశం అనేది ఉంది. ఈ పిండకోశంతో పాటు పోషక పదార్థాలు, నీరు ఉంటాయి. ఇది పిండకోశం, దీంతో పాటు చుట్టూ నీరు, పోషక పదార్థాలు అనేవి దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు మరి ఈ పిండకోశంలో ఏముంటాయని మనం పరిశీలించినట్లయితే పిండకోశంలో 7 కణాలు ఉంటాయని చెప్పాము. 7 కణాలు, 8 కేంద్రకాలు ఉంటాయి. ప్రతి ఒక్క కణంలో కూడా ఒక కేంద్రకమే ఉంటది. కానీ మనకి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి కేంద్ర కణం ఏదైతే ఉందో ఆ కేంద్ర కణంలో 2 కేంద్రకాలు అనేవి కనిపించడం జరుగుతుంది. సెంట్రల్ సెల్ లో 2 న్యూక్లియస్ ఉంటాయి. పరాగరేణు ఏ విధంగా మొలకెత్తుతుంది అనేది చూసాం కదా. ఇక్కడ పరాగరేణు కీలాగ్రం మీద పడిన తర్వాత అది మొలకెత్తిన తర్వాత పరాగనాళం వేస్తుంది. పరాగనాళం కిందికి ప్రయాణం చేసి ఆ లోపల ఉన్నటువంటి పిండకోశంలోకి వెళ్తుంది. పిండకోశంలో పోయిన తర్వాత పరాగనాళం చిట్లిపోయి దాని చివర ఉన్నటువంటి 2 పురుష కేంద్రకాలు బయటకు విడుదలవుతాయి. బయటకు విడుదలైనటువంటి 2 పురుష కేంద్రకాల్లో ఒక పురుష కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ బీజ కణము లేదా ఎగ్ సెల్ తో కలిస్తే మొదటి ఫలదీకరణం జరుగుతుంది. అది సంయుక్త బీజంగా ఏర్పడి పిండంగా పెరుగుతుంది. తర్వాత రెండవ పురుష కేంద్రకము మధ్యలో ఉన్నటువంటి కేంద్ర కణం ఏదైతే ఉందో ద్వితీయ కేంద్ర కణం అని చెప్పాం, సెకండరీ న్యూక్లియర్ సెల్ అని చెప్పాం. ఆ ద్వితీయ కేంద్ర కణం లోపలికి పోయి అక్కడ మళ్ళీ ఫలదీకరణం జరిగితే అక్కడ డబుల్ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. అంటే రెండవ ఫలదీకరణం అనేది జరుగుతుంది. ఈ విధంగా రెండవ ఫలదీకరణం జరగడం వల్ల ఏమవుతుందంటే పోషకాలు కలిగినటువంటి త్రయస్థితిలో ఉన్నటువంటి అంకురచ్చదం అనేది ఏర్పడుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. చూడండి, మరి మొలక వచ్చిన తర్వాత ఈ మొలక కింది భాగంలో మనకి 2 భాగాలు కనిపిస్తుంటాయి. దీంట్లో ప్రథమ మూలము, తర్వాత ప్రథమాంకురం అనే 2 భాగాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ ప్రథమాంకురము, ప్రథమ మూలము దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో రాడికిల్, ప్లిమ్యూల్ అంటారు. ప్రథమ మూలం నుంచి వేరు వస్తుందండి. ప్రథమ మూలం వేరుగా రూపాంతరం చెందుతుంది. తర్వాత ప్రథమాంకురం అనేది కాండంగా అభివృద్ధి చెందుతుంది. గుర్తుపెట్టుకుంటే ప్రథమ మూలాన్ని రాడికిల్ అంటారు, అది కిందికి వెళ్లి వేరులాగా పెరుగుతుంది. తర్వాత పైన ఉన్నటువంటిది ప్రథమాంకురం, ప్రిమ్యూల్ అంటారు, ఇది స్టెమ్ లాగా డెవలప్ అవుతుంది. చూడండి ఇక్కడ ప్రథమ మూలం అంటే వేరు, రాడికిల్ అంటే రూట్, రాడికిల్ నుంచి రూట్ డెవలప్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్లిమ్యూల్, ప్లిమ్యూల్ అంటే ప్లాంట్, పీ ఫర్ ప్లాంట్ అని గుర్తుపెట్టుకోండి. ప్లాంట్ అంటే మొక్క భాగం అనేది తయారవుతుంది. మరి ఇక్కడ ఈ పిండకోశంలో ఉన్నటువంటి ఈ 7 కణాలను ఏమంటారంటే సంయోగ బీజ కణాలు అంటారు, గ్యామెటోఫైటిక్ సెల్స్ అంటారు. ఈ గ్యామెటోఫైటిక్ సెల్స్ అన్ని కూడా దేని నుంచి వస్తాయంటే మెగాపోరు లేదా స్థూల సిద్ధ బీజం అనేటటువంటి కణం నుంచి వస్తాయి. ఇది 3 సార్లు విభజించింది, గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిసార్లు విభజించింది అంటే స్థూల సిద్ధ బీజ కణం ఏదైతే ఉందో ఇది 3 సార్లు విభజించింది. 8 కేంద్రకాలు తయారు చేస్తే 8 కేంద్రకాల్లో ఒకటి నశించిపోతే మిగిలిన 7 కణాలు కూడా ఇట్లా 1, 2, 3 సముదాయాలుగా ఏర్పడటం జరుగుతుంది. స్త్రీ బీజ కణ పరికరం అని వీటిని చెప్పడం జరుగుతుంది. 3 సమూహాలుగా ఉంటాయి. ఇది కింద సమూహము, మధ్యలో ఒక సమూహం, పైన ఒక సమూహం. ఇవి ప్రతిపాదిత కణాలు, యాంటీకోడల్ సెల్స్.
ఇది స్త్రీ బీజ కణము. ఇవి రెండు సహాయక కణాలు. మరి సహాయక కణాలు చేసే పని ఏంటి అంటే పరాగనాళం లోపలికి వచ్చిన తర్వాత పిండకోశంలోకి వచ్చినప్పుడు ఆ లోపలికి ప్రవేశించడానికి అవి రెండు సహాయపడతాయంట. ప్రతిపాదిత కణాలు పరాగనాళం లోపలికి పిండకోశం లోపలికి రావడానికి అవి సహాయపడుతూ ఉంటాయి. అది దాని యొక్క పని. ప్రతిపాదిత కణాలకి ప్రత్యేకమైనటువంటి పని ఏది లేదు. సో ఇది దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనం పరాగ సంపర్కం గురించి చూద్దాం. పరాగ సంపర్కం అంటే ఏంటి, పరాగ సంపర్కంలో ఉన్నటువంటి రకాలు, పుష్పంలో ఉన్నటువంటి రకాల గురించి కూడా ఇక్కడే నేర్చేసుకున్నట్లయితే మనకి మొత్తం క్లియర్ గా దీనికి సంబంధించింది మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మరి పరాగ సంపర్కం అంటే పరాగ రేణువులు కీలాగ్రం మీదకి చేరటాన్ని పరాగ సంపర్కం అంటారు. అంటే ఆ పురుష ప్రత్యుత్పత్తి భాగమైనటువంటి కేసరావళి చివర ఉన్నటువంటి ఆ పరాగ కోశంలో ఉన్నటువంటి పరాగ రేణువులు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైనటువంటి అండకోశంలో ఉన్నటువంటి కీలాగ్రం మీదకి చేరినట్లయితే దాన్ని ఏమని చెప్తారు అంటే పరాగ సంపర్కం అంటారు. ఇక చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది. ఇది పురుష ప్రత్యుత్పత్తి భాగం కేసరావళి. కేసరావళి చివర ఉన్నటువంటి పరాగ కోశాల్లో ఉన్న పరాగ రేణువులు కీలాగ్రం మీదకి చేరతాయి. ఆ విధంగా కీలాగ్రం మీదకి చేరడాన్ని పరాగ సంపర్కం అని చెప్తారు. అయితే ఈ పరాగ సంపర్కం అనేది రెండు రకాలు. అయితే పరాగ సంపర్కం చాలా ముఖ్యమైనది. అంటే ఫలదీకరణం చెంది గింజలు తయారవ్వాలంటే ఫస్ట్ పరాగ సంపర్కమే జరగాలి. చెప్పాం కదా, మరి ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తం ఫలదీకరణం జరిగి ఒక కాయ తయారయ్యి విత్తనం తయారవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి పరాగ సంపర్కం జరిగితేనే కదా ఇక్కడ పరాగ రేణువు ఇక్కడ మొలిసేది. కీలాగ్రం మీద మొలవాలి అంటే పరాగ రేణువు కరెక్ట్ గా ఖచ్చితంగా అసలు పరాగ సంపర్కం అనేది జరగాలి. కాబట్టి పరాగ కేసరావళి చివర ఉన్నటువంటి పరాగ కోశాల్లో ఉన్నటువంటి పరాగ రేణువులు కీలాగ్రం చేరటాన్ని పరాగ సంపర్కం చెప్పాము. పరాగ సంపర్కం రెండు రకాలుగా ఉంటుంది. స్వపరాగ సంపర్కము, పరపరాగ సంపర్కం అనేటటువంటి రెండు రకాలుగా కనిపిస్తుంటుంది. స్వపరాగ సంపర్కం అంటే ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలో ఉన్నటువంటి కీలాగ్రాన్ని చేరితే దాన్ని స్వపరాగ సంపర్కం లేకపోతే సెల్ఫ్ పాలినేషన్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇది ఒక పువ్వు. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలో ఉన్నటువంటి కీలాగ్రాన్ని చేరితే దాన్ని స్వపరాగ సంపర్కం లేదా సెల్ఫ్ పాలినేషన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పరపరాగ సంపర్కం అంటే ఒక పుష్పంలో ఉన్నటువంటి పరాగ రేణువులు మరొక పుష్పం మీద ఉన్నటువంటి కీలాగ్రాన్ని చేరితే దాన్ని పరపరాగ సంపర్కము, క్రాస్ పాలినేషన్ అంటారు. అయితే మరి ఈ పరపరాగ సంపర్కంలో ఒక పుష్పంలోని పరాగ రేణువులు ఇంకో పుష్పం మీద కీలాగ్రం మీద చేరేటప్పుడు ఒకే చెట్టు మీద ఉన్నటువంటి రెండు వేరువేరు పువ్వులు కావచ్చు, లేకపోతే ఒక చెట్టు మీద ఉన్నటువంటి ఒక పువ్వులోని పరాగ రేణువులు అదే జాతికి చెందినటువంటి పక్కనే ఉన్నటువంటి ఇంకొక మొక్కలోని ఆ పుష్పంలో ఉన్నటువంటి కీలాగ్రం మీద చేరినప్పుడు అది కూడా పరపరాగ సంపర్కం అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్వపరాగ సంపర్కం అంటే ఒకే పుష్పంలోని మధ్య ఒక పుష్పంలో జరిగితే దాన్ని స్వపరాగ సంపర్కం అంటారు. మరి పరపరాగ సంపర్కం అంటే పరాగ సంపర్కం అనేది ఒకే చెట్టు మీద ఉన్నటువంటి రెండు వేరువేరు పువ్వుల మధ్య కావచ్చు, లేకపోతే ఒకే జాతికి చెందిన రెండు వేరువేరు మొక్కల్లో ఉన్నటువంటి పుష్పాల మధ్య అయినా కానీ జరగవచ్చు. ఇది స్వపరాగ సంపర్కము, పరపరాగ సంపర్కం. చూడండి, మరి మనకి టెక్స్ట్ బుక్ లో పరాగ రేణువు మనకి మొలకెత్తే విధానం కూడా మనకి స్లైడ్ మీద చూడటం జరిగింది. దీనికి ఏంటి అంటే ఒక స్లైడ్ తీసుకుంటాం మనం. దీని మీద కొంచెం చక్కెర ద్రావణాన్ని తీసుకొని ఈ చక్కెర ద్రావణం మీద మనం కొన్ని పరాగ రేణువులు మందారు కావచ్చు ఏదైనా సరే వాటి మీద మనం కొన్ని పరాగ రేణువులు వాటి మీద వేస్తాం, దులుపుతాము. ఒక గంట తర్వాత చూసినట్లయితే ఆ పరాగ రేణువులు చక్కెర ద్రావణాన్ని పీల్చుకునేవి ఉబ్బటం జరుగుతుంది. ఆ విధంగా ఉబ్బిన తర్వాత దాని నుంచి ఒక నాళం లాంటిది వస్తుంది. మన మైక్రోస్కోప్ లో చూసినప్పుడు కూడా మనకి దాని యొక్క స్ట్రక్చర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా మొలకెత్తింది కనిపిస్తూ ఉంటుంది. ఇవి పరాగ సంపర్కం. స్వపరాగ సంపర్కము, పరపరాగ సంపర్కం. నెక్స్ట్ పుష్పాలు తీసుకున్నట్లయితే పుష్పాలు రెండు రకాలుగా ఉంటాయి. ద్విలింగ పుష్పాలు, ఏకలింగ పుష్పాలు. బైసెక్సువల్ ఫ్లవర్స్, యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయండి. మరి బైసెక్సువల్ ఫ్లవర్స్ అంటే ఏంటి, యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటే ఏంటో చూద్దాం. ద్విలింగ పుష్పాలు అంటే ఒక పుష్పంలో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి భాగాలు రెండు ఒకే పుష్పంలో ఉన్నట్లయితే దాన్ని ద్విలింగ పుష్పాలు, బైసెక్సువల్ ఫ్లవర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దతుర, ఉమ్మెత్త మొక్క తీసుకుంటే దాంట్లో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము, పురుష ప్రత్యుత్పత్తి భాగాలు రెండు ఒకే పుష్పంలో ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి ఈ రెండు కూడా ఒకే పుష్పంలో ఉన్నాయి. ఇది పురుష ప్రత్యుత్పత్తి భాగము, ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. ఈ రెండు కూడా ఒకే పుష్పంలో ఉన్నాయి కాబట్టి ఇవి ద్విలింగ పుష్పాలు, బైసెక్సువల్ ఫ్లవర్స్ అంటారు. తర్వాత ఏకలింగ పుష్పాలు. పుష్పంలో కేవలం
స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి భాగాల్లో ఏదైనా ఒక భాగం మాత్రమే ఉన్నట్లయితే వాటిని ఏకలింగ పుష్పాలు అంటారు. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి భాగాలు రెండు కూడా ఒకే పుష్పంలో ఉండవండి. ఉంటే కేసరావళి ఉంటది, లేకపోతే అండకోశం ఉంటది. సో కాబట్టి స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి భాగాల్లో ఆండ్రూసియం కానివ్వండి, గైనోసియం కానివ్వండి, ఏదైనా ఒకటే ఉంటది. కేసరావళి లేదా ఐదర్ అండకోశం, రెండిట్లలో ఏదైనా ఒకటి మాత్రమే ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే ఏకలింగ పుష్పాలు అంటారు. మరి కేసరావళి ఉంటే అది ఏకలింగ పుష్పము, పురుష పుష్పం. అండకోశం ఉంటే ఏకలింగ పుష్పము, స్త్రీ పుష్పము. కాబట్టి మనకి ఈ విధంగా పుష్పాలు అనేవి ఏకలింగ పుష్పాలుగా కూడా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏకలింగ పుష్పాలు తీసుకున్నట్లయితే మనకి బీర, స్వర, కాకర ఈ మొక్కలు మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం డైలీ. అయితే వీటిలో మనకి కాకర తీగ తీసుకున్నాం అనుకోండి, కాకరలో మనకి కాకర తీగ మీద మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాకర తీగ అనుకున్నాం. ఈ కాకర తీగ మీద చిన్న కాకర పిండి వచ్చి ఆ చివరి భాగంలో ఒక చిన్న పువ్వు పూసిద్ది. అది ఏంటి అంటే స్త్రీ పుష్పం. చిన్న కాకర పిండ పూసిద్ది, కాకర పిండ ఏర్పడి దాని చివర ఒక చిన్న ఎల్లో కలర్ లో ఉన్నటువంటి పువ్వు అనేది కనిపిస్తూ ఉంటది. అది ఏ పుష్పం అంటే స్త్రీ పుష్పం. తర్వాత మళ్ళీ ఇదే తీగ మీద విడిగా ఇట్లా ఎల్లో కలర్ లో పుష్పాలు ఉంటాయి. అవి ఏంటి అంటే పురుష పుష్పాలు. కాబట్టి ఒకే పుష్పంలో మనకి స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి భాగాలు లేవు, విడివిడిగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఉన్నటువంటి పుష్పము, ఇది పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ఉన్నటువంటి పుష్పం. కాబట్టి ఇలాంటి పుష్పాలని ఏకలింగ పుష్పాలు అంటారు. దీంట్లో ఇది మొత్తం కూడా అండాశయమే. ఇది అండాశయమే, దీంట్లో కీలము కీలాగ్రం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం అండాశయం అనుకుంటే దీనికి ఈ కీలము కీలాగ్రం ఇట్లా ఉంటాయి. ఇవి రాలిపోతాయి. ఫలదీకరణం జరిగిన తర్వాత అండాశయంతో పాటు ఉన్నటువంటి కీలము కీలాగ్రము రాలిపోయి కేవలం అండాశయం మాత్రమే మిగులుతుంది. ఈ అండాశయం అనేది కాయలాగా మారుతుంది. గుర్తుపెట్టుకుంటే అండాశయం అనేది కాయలాగా మారుతుంది. అండాశయం లోపల ఉన్నటువంటి అండాలు, ఓవరీ లోపల ఉన్నటువంటి ఓవ్యూల్స్ అనేవి విత్తనాల్లాగా మారతాయి. అయితే చూడండి, ఇంకా ఏ భాగాలు ఉంటాయంటే మనకి కాయ తయారైన తర్వాత కాయకి పైన మనకి రక్షక పత్రావళి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ వంకాయ తీసుకున్నాం అనుకోండి, వంకాయలో మనకి చివరిట్లా మనకి కాయ తొడిమ కనిపిస్తూ ఉంటది వంకాయకి. టమాటాకి కూడా అంతే. ఇది టమాటా అనుకుంటే ఇట్లా మనకి దీనికి చివర ఇట్లా 3 తమ్మెల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇది రక్షక పత్రావళి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఆ రక్షక పత్రావళి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది పరాగ సంపర్కం జరిగి ఫలదీకరణం జరిగిన తర్వాత కూడా కాయతో పాటు ఉంటాయి. కాబట్టి పుష్పంలో కొన్ని భాగాలు అనేవి పరాగ సంపర్కం ఫలదీకరణం జరిగిన తర్వాత రాలిపోతాయి, మరికొన్ని అట్లాగే ఉండటం జరుగుతుంది. రాలిపోయేవి ఏంటంటే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాల్లో అండాశయము కీలము కీలాగ్రం తీసుకుంటే అండాశయం ఉంటది, కీలము కీలాగ్రం రాలిపోతాయి. తర్వాత ఇంకా రక్షక పత్రావళి ఉంటది, ఆకర్షక పత్రావళి రాలిపోతుంది. తర్వాత చూడండి, గింజలకి ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ఆ పొట్టు ఏదైతే ఉందో దాన్ని అండ కవచాలు అంటారు. ఇప్పుడు అండ లోపల మనకి అండ కవచాలు అని చెప్పాం కదా, అండ కవచాలు అనేవి ఏంటి అంటే విత్తన కవచాలు లాగా ఉంటాయి. మనకి బఠానీల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. బఠానీ పైన ఉన్నటువంటి పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టు అనేది అండ కవచం అని ఇంటిగ్యుమెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి పుష్పాలు అనేవి ఏకలింగ పుష్పాలు ఉంటాయి, ద్విలింగ పుష్పాలు ఉంటాయి. తర్వాత మనకి బొప్పాయి కూడా ఏకలింగ పుష్పమే. తర్వాత ద్విలింగ పుష్పాలు అంటే మనకి బయట చాలా కనిపిస్తూ ఉంటాయి. ఉమ్మెత్త ద్విలింగ పుష్పం, ఇంకా చాలా రకాలైనటువంటి పుష్పాలన్నీ కూడా మనకి ద్విలింగ, బఠానీ కూడా ద్విలింగ పుష్పమే. ఇవన్నీ కూడా ద్విలింగ పుష్పాలు. ఏకలింగ పుష్పాలు అంటే కేవలం స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి భాగాల్లో ఏదైనా ఒకటి మాత్రమే ఉంటే ఏకలింగ పుష్పం అంటారు. దాంట్లో కేసరావళి ఉంటే అది పురుష పుష్పము, ఏకలింగ పుష్పం. అండకోశం ఉంటే ఏకలింగ పుష్పము, స్త్రీ పుష్పము. సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ టాపిక్ అండి. సో కాబట్టి ఇది మీకు 100% యూజ్ అవుతుంది. సో కాబట్టి ప్రతిదీ కూడా మీకు ఈ ఫ్లో చార్ట్ మీరు ఫాలో అయినట్లయితే మొత్తం మీకు కంప్లీట్ గా దాదాపు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది. సో కాబట్టి మీకు 7th క్లాస్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది, 10th క్లాస్ లో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది, ఇంటర్మీడియట్ కూడా ఇది చాలా ఫౌండేషన్ లాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఎడ్జిటి చదివేటటువంటి వాళ్ళందరూ కూడా 10th క్లాస్ స్టాండర్డ్ ఇది మీరు చదివినట్లయితే మీకు 100% వీటిలోంచి బిట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో స్త్రీబీజ కణం స్త్రీబీజ కణాలు అనే ఒకటి ఉంటాయి, సహాయ కణాలు 2 ఉంటాయి, ప్రతిపాదిత కణాలు 3 ఉంటాయి, కేంద్ర కణం సెంట్రల్ సెల్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో కేంద్రకం తీసుకున్నట్లయితే స్త్రీబీజ కణంలో ఒక కేంద్రకం ఉంటుంది, సహాయ కణంలో ఒక కేంద్రకం ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో ప్రతిపాదిత కణాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. కేంద్ర కణం ఏదైతే ఉందో సెంట్రల్ సెల్ దాంట్లో మాత్రం 2 కేంద్రకాలు అనేవి ఉంటాయి. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఖచ్చితంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసినట్లయితే మీకు రెగ్యులర్ గా చేసే వీడియోలన్నీ కూడా మీకు రీచ్ అవుతాయి. జై హింద్.